హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దు కౌచమ అకాడమీ. అదేవిధంగా కొత్తగా వచ్చేసి వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అదేవిధంగా ఈ రోజు మనకు ఇంపార్టెంట్ ఈ రోజు మనకు హైకోర్టు సంబంధించిన ఆల్ టికెట్ డౌన్లోడ్ అయినాయి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నాం, ఎందుకంటే మనకు 4 days ముందు బిఫోర్ ఎగ్జామ్ ముందు 4 days ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి. అదేవిధంగా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ హైకోర్టు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి పిల్లలకు నా స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఈ రోజు మెయిన్ కరెంట్ అఫైర్స్లో మనకు హైకోర్టులో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ గురించి, మనకి ఇంటర్నేషనల్ గురించి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు ఇంటర్నేషనల్ గురించి హైకోర్టు సంబంధించి. అదే తర్వాత నెక్స్ట్ రోజు మనకు సంబంధించిన ఏపీ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇంటర్నేషనల్, ఈ యొక్క ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏదంటే రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్ మీటింగ్స్ కానీ సబ్మిట్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఏమేమి సమాజ్ అవుతాయి ఏం కదా ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల డబ్ల్యూటీఓ సమావేశం 2026 వచ్చేసి ఇదా 14 మీటింగ్ 2026 ఇదా 14 మీటింగ్ మార్చి మంత్లో 7 నుంచి 8 వరకు డబ్ల్యూటీఓ మీటింగ్ ఇదా 14 మీటింగ్ రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే కామరూన్లో జరిగింది. ఏ దేశంలో? కామరూన్లో యొక్క మీటింగ్ ఇది. ఏ మీటింగ్ అండి? డబ్ల్యూటీఓ ఇదా 14th మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదా 2026 మార్చి మంత్లో ఎక్కడ జరిగిందంటే కామరూన్ దేశంలో జరిగింది సార్. ఏదంటే డబ్ల్యూటీఓ. అయితే ఇక్కడ డబ్ల్యూటీఓ అంటే ఏంటి? స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. తెలుగులో వచ్చేసి ఏమంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WHO, అదే డబ్ల్యూటీఓ. అయితే డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిషన్ 1995 జనవరి 1న ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1996 జనవరి 1న స్టార్ట్ చేశారు ఏదంటే డబ్ల్యూటీఓ. అయితే ఈ యొక్క డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిష్ అంటే 1995 జనవరి 1 స్టార్ట్ చేసినప్పుడు అంటే 1996 జనవరి 1న స్టార్ట్ చేశారు. అయితే డబ్ల్యూటీఓ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే మీటింగ్ రీసెంట్గా డబ్ల్యూటీఓ మీటింగ్ 2026 ఏ దేశంలో జరిగిందంటే కామరూన్లో ఈ యొక్క మీటింగ్ అనమాట. అదేవిధంగా డబ్ల్యూటీఓ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏదంటే గాట్. ఎగ్జామ్ అడుగుతామాట. డబ్ల్యూటీఓ యొక్క ఓల్డ్ నేమ్ ఏదంటే సార్, ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏదంటే గాట్ మాట. డబ్ల్యూటీఓ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి గాట్. అదేవిధంగా ఈ డబ్ల్యూటీఓ ఇది ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే 1996లో ఎక్కడ జరిగిందంటే సింగపూర్ సిటీలో జరిగింది ఈ మీటింగ్ వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ ఇది ఫస్ట్ మీటింగ్ ఎక్కడంటే సింగపూర్ సిటీ. అదేవిధంగా అయితే సెకండ్ మీటింగ్ 1998లో వచ్చేసి 1990లో వచ్చేసి ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. స్విట్జర్లాండ్లో సార్ జరిగిందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ టైం 2022లో వచ్చేసి ఎక్కడంటే యూఏఈలో జరిగింది. యూఏఈలో ఎక్కడంటే అబుదాబిలో ఈ యొక్క మీటింగ్ సార్, అబుదాబి. నెక్స్ట్ అదేవిధంగా ఇది 14 మీటింగ్ 2024లో వచ్చేసి 2026 2026 వచ్చేసి ఈ మీటింగ్ 2026లో ఎక్కడంటే జరిగిందంటే రీసెంట్గా కామరూన్లో జరిగింది సార్. కామరూన్ అనే దేశంలో జరిగింది ఈ మీటింగ్. లాస్ట్ టైం 2024 వచ్చేసి యూఏఈలో ఎక్కడంటే అబుదాబిలో జరిగింది. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల వచ్చేసి మే 15వ తేదీన ఇటీవల యూఏఈ దేశానికి కూడా వెళ్ళారు సార్. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేషన్ ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. ఏ మీటింగ్ అంటే డబ్ల్యూటీఓ మీటింగ్. అయితే డబ్ల్యూటీఓ మీటింగ్ 2026 ఏ దేశంలో జరిగిందంటే కామరూన్లో జరిగింది. అదేవిధంగా డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా స్విట్జర్లాండ్. డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే డబ్ల్యూటీఓ మీటింగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవాలోని స్విట్జర్లాండ్లో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ సార్, వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని దేశాలు ఉన్నాయంటే 166 దేశాలు ఉంటాయి సార్. 166 దేశాలు ఉంటాయి ఏదంతా డబ్ల్యూటీఓలో. అదేవిధంగా ఇది డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ గా ఎవరైనా నకావో ఒకాజా ఐవెల్లా.
నకావో ఐకాజా ఐవెల్లమ్మ. ఆమె ఏ దేశానికంటే నైజీరియా దేశానికి చెందిన పర్సన్. అయితే డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ వచ్చేసి నకావో ఐజెల్లా ఐవెల్లె అనే మహిళ దీనికి ఎన్నికైంది సార్. ఏదనుకంటే డబ్ల్యూటీఓ అంటే సార్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 166 దేశాలు. నెక్స్ట్ డబ్ల్యూటీఓ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి మా ఏదంటే గాట్ మాట. ఈ డబ్ల్యూటీఓ సమావేశానికి మన ఇండియా నుంచి 2026 జరిగిన సమావేశానికి ఎవరు వెళ్ళారంటే మన వాణిజ్య శాఖ మంత్రి మా ఎవరంటే పీయూష్ గోయల్ వచ్చేసి ఈ సమావేశానికి హాజరయ్యారు సార్. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. కరెంట్ అఫైర్స్ అంటే డబ్ల్యూటీఓ ఇది 2026 మీటింగ్ మా ఎక్కడంటే కామ్రూన్ లో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. రీసెంట్ గా కామ్రూన్ దేశంలో అయింది డబ్ల్యూటీఓ మీటింగ్. నెక్స్ట్ మా అదే విధంగా రీసెంట్ గా 2026 మా మలేరియా మీటింగ్, మలేరియా సదస్సు ప్రపంచమా మలేరియా మీటింగ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ప్రపంచ మలేరియా మీటింగ్ వచ్చేసి ఏ దేశంలో జరిగిందంటే ఇండియాలో సార్. ఇండియాలో ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది సార్. న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. ప్రపంచ మలేరియా మీటింగ్ మా ప్రపంచ వరల్డ్ మా మలేరియా మీటింగ్ వచ్చేసి ఎక్కడైందంటే న్యూఢిల్లీ అయింది. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట. అంటే ఎదుగుతా అడుగుతాడా అని ఎగ్జామ్ కానీ చాలా మంది చదవరు అనమాట. కానీ అవే కొన్ని తేలిక క్వశ్చన్సే మనకు కొన్ని తెలియని క్వశ్చన్లే మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ సార్. అయితే ఇక్కడ మనకు ప్రపంచ మలేరియా మీటింగ్ మా ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ జరిగింది సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా ప్రపంచ మలేరియా డే వరల్డ్ మా మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటుంటే ఏప్రిల్ సార్ 25న ఈ యొక్క డే జరుపుకున్నాం సార్. ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా. అదేవిధంగా రీసెంట్ గా 2025 మా డబ్ల్యూహెచ్ ప్రకారం వచ్చేసి మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే మలేరియా రహిత దేశంగా 47వ దేశంగా ఏ దేశం అంటే మా సురినామ్. ఏ దేశమా సురినామ్ దేశంగా. అదేవిధంగా 2024 డబ్ల్యూహెచ్ఓ మలేరియా రహిత దేశంగా 46వ దేశంగా ఏ దేశాన్ని అంటే సార్ చాలా ఇంపార్టెంట్ మా ఏ దేశం అంటే ఈజిప్ట్ దేశాన్ని ప్రకటించారు. ఏదంటే 2025 మా మలేరియా రహిత దేశంగా 47 దేశమా సురినాము. 2024 మలేరియా రహిత దేశంగా 46 దేశంగా ఏ దేశం అంటే ఏ దేశాన్ని ప్రకటించిందంటమ్మా వెరీ ఇంపార్టెంట్ సార్. ఈజిప్ట్ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించిందన్నమాట. అయితే ఇక ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 25న జరుపుకుంటాము. ప్రపంచంలో మలేరియా కేసులు ఎక్కువ ఉన్న దేశమా ఏ దేశం అంటే ఇండియా. ఎవరు ప్రకటించింటే డబ్ల్యూహెచ్ఓ. అయితే మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక టార్గెట్ పెట్టుకునేది ఏదంటే 2030 కల్లా మన దేశమ్మ మలేరియా రహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టిన సార్. అంటే మలేరియా రహిత దేశంగా ఉండాలని అంటే లేకుండా ఎటువంటి కేసులు లేకుండా మలేరియా రహిత దేశం లేకుండా కేసులుగా ఉండాలని ఇండియా లక్ష్యం పెట్టుకుంది. ఎప్పటికంటే 2030కి మలేరియా రహిత దేశంగా ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏ దేశం అంటే మన ఇండియా వాళ్ళు. ఎవరు చెప్పినంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇది సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వచ్చేసి ఎవరంటే జేపీ నడ్డా గారు దీన్ని ప్రకటించారు సార్. జేపీ నడ్డా దీన్ని ప్రకటించింది సార్. కేంద్ర యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరంటే ఇది సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. అంతకుముందు బీజేపీ పార్టీకి 2 సార్లు మన దేశానికి మన అధ్యక్షుడు పనిచేశారు. ఎవరంటే జేపీ నడ్డా. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి సార్ డబ్ల్యూహెచ్ఓ ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది 2025 వచ్చేసి ఎన్ని పోలియో రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే ఏ దేశం అంటే ఇండోనేషియా. ఏ దేశమా ఇండోనేషియా దేశాన్ని ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ సార్. పోలియో రహిత దేశంగా 2025 విచ్ ఇస్ ద కంట్రీ ఏ దేశం అంటే ఏ దేశాన్ని ప్రకటించింది సార్. ఏ దేశం అంటే ఇండోనేషియా అనే దేశాన్ని ప్రకటించింది ఏదంటే పోలియో రహిత దేశంగా. విచ్ ఇస్ ద కంట్రీ ఏ దేశం అంటే ఇండోనేషియా ప్రకటించి పోలియో రహిత దేశంగా. అయితే ఇక్కడ మనకు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వచ్చేసి పోలియో రహిత దేశంగా ఇండోనేషియా. అయితే ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం. ప్రపంచమ పోలియో డేమా ఏ రోజు అంటే అక్టోబర్ 24 జరుపుకుంటాం సార్. అక్టోబర్ 24. అదేవిధంగా అక్టోబర్ 24 ఇంకొక దినోత్సవం ఉందిమా ఏదంటే ఈఎన్ఓ డే. కానీ మనకు కావాల్సింది అక్టోబర్ 24 వచ్చేసి దీంతో పాటు ఈఎన్ఓ ఇంపార్టెంట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 24న జరుపుకుంటారు సార్. అయితే పోలియో రహిత దేశంగా ఏ దేశం అంటే ఇండోనేషియా ఇలా 2025 అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా భారతదేశం పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు ప్రకటించిందంటే 2014లో ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓ
మన ఇండియా వచ్చేసి ఎప్పుడు కల్లా పోలియో రహిత దేశంగా WHO ప్రకటించింటే 2014లో మన ఇండియా వచ్చేసి ఎటువంటి పోలియో కేసులు లేకుండా ప్రకటించారు 2014లో. అయితే చివరి కేసు మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో చివరి కేసు 2011 వచ్చేసి పోలియో కేసు నమోదు చేస్తారు సార్, చివరి కేసు. అదేవిధంగా ఈ యొక్క పోలియో చుక్కలు వచ్చేసి మనకు తెలుసు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పోలియో చుక్కలు వేస్తారమ్మా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము. అయితే ఇక్కడ ప్రపంచ పోలియో కేసులు ఎక్కువ దేశమ్మా 2024-25 ప్రకారం ప్రపంచంలో పోలియో కేసులు ఎక్కువ ఉన్న కంట్రీమా, పోలియో కేసులు ఎక్కువ ఉన్న దేశమ్మా ఏ దేశం ఉందంటే పాకిస్తాను ఫస్ట్ ఏ దేశం అంటే పాకిస్తాను. సెకండ్ దేశమ్మా ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్, ఆఫ్ఘనిస్తాన్ అని ఎక్కువ ఉంది పోలియో కేసెస్ ఫస్ట్ ఏంది పాకిస్తాను, సెకండ్ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ సార్. అయితే ఈ యొక్క పోలియో చుక్కలను నిషేధించిన దేశమ్మా, పోలియో చుక్కలను అంటే వ్యాక్సిన్ నిషేధించిన దేశమ్మా ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ నిషేధించింది సార్. కానీ రేపు ఎగ్జామ్ పోలియో కేసులను ఇటీవల నిషేధించిన దేశం ఏదంటే ఏ దేశం రీసెంట్ కరెంట్ సార్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పోలియో చుక్కలను వ్యాక్సిన్ నిషేధించారన్నమాట. వాళ్ళకి సంబంధించిన వ్యాక్సిన్ వేరేది ఆ దేశంలో అమలు చేసామా ఏదంటే ఆఫ్ఘనిస్తాన్లో, ఇది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల చెస్ గేమ్ కూత ఏ దేశంలో నిషేధించినంటే చెస్ గేమ్ కూతమ్మా ఆఫ్ఘనిస్తాన్లో నిషేధించారు సార్. అయితే పోలియో రహిత దేశంగా 2024 వచ్చేసి ఏ దేశం అంటే ఇండోనేషియా. ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 వచ్చేసి ఏ దినోత్సవం అంటే ప్రపంచ పోలియో దినోత్సవం. అయితే ఇండియా 2014లో చివరి కేసు 2014 మన ఇండియా పోలియో రహిత దేశంగా, చివరి కేసు 2011. అయితే భారతదేశంలో పోలియో చుక్కలను ఎప్పటి నుంచి చేస్తుందంటే 1995 నుంచి పోలియో చుక్కలను ఇండియాలో స్టార్ట్ చేస్తారు. 1995 నుంచి పోలియో చుక్కలను స్టార్ట్ చేయనమాట. నెక్స్ట్ అదేవిధంగా 2025 వచ్చేసి ఒక దాన్ని ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని పరిగణించిందంటే కుష్టి రహిత దేశంగా ఏ దేశం అంటే టర్కీ. వెరీ ఇంపార్టెంట్ టర్కీ దేశాన్ని ప్రకటించిన రీసెంట్గా ప్రపంచమా కుష్టి రహిత దేశంగా ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించిందంటే టర్కీ దేశం సార్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క టర్కీ యొక్క కొత్త పేరు ఏంటంటే టుర్కియా. టర్కీ కొత్త పేరు ఏదంటే టుర్కియా అనే దేశమా కొత్తగా పేరు పెట్టారు టర్కీ కొత్త టుర్కియా. అయితే ఇక్కడ ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది సార్, ఏ దేశం అంటే టర్కీ సార్, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రపంచ కుష్టి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే వరల్డ్ కుష్టి డే. ప్రపంచ కుష్టి దినోత్సవం ఎప్పుడంటే జనవరి 30 వచ్చేసి ఏ దినోత్సవం అంటే ప్రపంచమా కుష్టి దినోత్సవంగా డేగా చెప్పుకుంటాం. అంటే మనకు ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటే వరల్డ్ లెపర్సిటీ డే, అంటే కుష్టి వ్యాధిని ఏమంటామా లెపర్సిటీ చెప్పుకుంటాం. ఎప్పుడంటే జనవరి 30న ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటాం సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. ఇక రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకి ఏదంటే ఇండియా వచ్చేసి 2030 కల్లా 3 వ్యాధులను పూర్తిగా నయం చేయాలని లక్ష్యం పెట్టుకున్నది 2030కి. ఒకటి వచ్చేసి ఏదంటే శ్రేయ వ్యాధి. సెకండ్ వచ్చేసి ఏ వ్యాధి అంటే ఫస్ట్ శ్రేయ వ్యాధి రెండో వచ్చేసి ఏదంటే మలేరియా, మూడు వచ్చేసి ఏదంటే ఎయిడ్స్. ఈ 3 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఒక టార్గెట్ పెట్టారు సార్. ఏంటంటే 2030 కల్లా ఈ యొక్క 3 వ్యాధులను పూర్తిగా నయం చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఏ వ్యాధి అంటే క్షయ వ్యాధి, నెక్స్ట్ అదేవిధంగా మలేరియా, నెక్స్ట్ ఎయిడ్స్. ఈ 3లో మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క 3 వ్యాధులను ఇండియా క్షయ వ్యాధి రహిత దేశంగా, నెక్స్ట్ మలేరియా రహిత దేశంగా, నెక్స్ట్ ఎయిడ్స్ రహిత దేశంగా ఈ 3 వ్యాధులను 2030 కల్లా మన కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది సార్. అయితే వరల్డ్ టీబీ డే ఎప్పుడంటే మార్చి 24న జరుపుకుంటారు సార్, మార్చి 24. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ మలేరియా దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 25. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 1న ఈ యొక్క డే జరుపుకుంటాం సార్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది సార్ కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల 3 కరెంట్ అఫైర్స్ ఒకటి మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని 2025 వచ్చేసి సురినాము. నెక్స్ట్ అదేవిధంగా పోలియో రహిత దేశంగా 2025లో ఏ దేశం అంటే ఏ దేశాన్ని ప్రకటించినట్టే చెప్పినాం కదా, పోలియో రహిత దేశంగా ఇండోనేషియా. అదేవిధంగా ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించినట్టే టర్కీ సార్. ఈ 2 మనకి ఇంపార్టెంట్ రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా ప్రపంచ మలేరియా మీటింగ్ ఏ దేశంలో జరిగిందంటే ఈ యొక్క ఏ దేశంలో జరిగిందంటే ఇంకా ఇండియాలో సార్. అదేవిధంగా దీని రిపోర్ట్ వచ్చేసి ఎవరు ఇచ్చినట్టే WHO వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సార్, WHO. అయితే WHO అంటే ఏంటంటే సార్ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సార్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడంటే ఆరోగ్య దినోత్సవం WHO దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1948 ఏప్రిల్ 7న జరుపుకుంటాం సార్. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ఏ దినోత్సవం అంటే WHO డే జరుపుకుంటాం అన్నమాట.
అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడుందంటే జెనీవా స్విట్జర్లాండ్ సార్. జెనీవాలని జెనీవా స్విట్జర్లాండ్ ఉంది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్, ఇది మొత్తం దేశాల సంఖ్య వచ్చేసి ఏంటంటే 192 దేశాలు. డబ్ల్యూహెచ్ఓలో హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 192 దేశాలు. అయితే డబ్ల్యూహెచ్ఓలో ఏ దేశం రిమూవ్ చేసుకున్నాయి సార్? రీసెంట్గా జనవరి మంత్లో డబ్ల్యూహెచ్ నుంచి వైదొలిగిందమ్మా. ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా దేశం వెళ్ళిపోయింది సార్. ఇది ఎగ్జామ్ అడుగుతారన్నమాట. ఇటీవల వచ్చేసి నాటోలో కూడా వెళ్ళిపోయిన దేశమ్మా ఏదంటే అమెరికా వెళ్ళిపోయింది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ నుంచి కూడా ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా వెళ్ళింది సార్. అమెరికా దీంతోనే కాదు, డబ్ల్యూహెచ్ఓతో పాటు నెక్స్ట్ డబ్ల్యూహెచ్తో పాటు నాటోలతో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యునెస్కోలో వెళ్ళిపోయింది. నెక్స్ట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా ఈ యొక్క అమెరికా దేశం వెళ్ళిపోయింది సార్. వైదొలిగింది అంటే అదే దేశం వెళ్ళిపోయింది. ఎందుకు అమెరికా దేశం వెళ్ళిపోయిందంటే కోవిడ్ టైంలో ఎక్కువ ఆ దేశానికి ఎవరు డబ్ల్యూహెచ్ఓ సంబంధం ఎటువంటి కేసులు కానీ వ్యాక్సిన్లు కానీ ఎటువంటి తక్కువ అందించిందన్నమాట. అందుకు డబ్ల్యూహెచ్ నుంచి మేము ఒకవేళ వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ మేము వస్తే మేము డబ్ల్యూ నుంచి వెళ్ళిపోతామని వైదొలుగుతామని ఆల్రెడీ చెప్పారన్నమాట. ఎందుకంటే డబ్ల్యూహెచ్కు ఎక్కువ అమెరికా ప్రపంచంలో 193 దేశాలు ఉంటాయి. ఈ 193 దేశాల్లో డబ్ల్యూహెచ్ నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తుంది. కానీ వాళ్ళనే పట్టించుకోలేదు ఏ సంస్థ వాళ్ళు, డబ్ల్యూహెచ్ఓ. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తానే జనవరి మంత్లో వచ్చేసి మనకి 2026 జనవరిలో వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయిందన్నమాట. అయితే డబ్ల్యూహెచ్ రీసెంట్గా మన అమెరికాను ఎప్పటి నుంచి వెళ్ళిపోయిందని మన అధికారంగా ప్రకటించినట్టే 2026 మే 1 నుంచి డబ్ల్యూహెచ్ఓ అధికారంగా వెళ్ళిపోయిందని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే టుడోస్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే టుడోస్ అనే వ్యక్తి అధికారంగా ప్రకటించడం జరిగింది సార్. ఏ సంవత్సరం నుంచి డబ్ల్యూహెచ్ఓ నుంచి వెళ్ళిపోయింది ఏదంటే అమెరికా. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 192. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ఏ రోజు అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు సార్. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ G7 మీటింగ్ 2026 52వ మీటింగ్ వచ్చేసి జూన్ మనకు 12 నుంచి 18వ తేదీ మధ్య, జూన్ 12 లేదా 18వ తేదీ మధ్య మనకి G7 మీటింగ్ ఎక్కడంటే ఫ్రాన్స్లో జరుగుతుంది సార్. ఫ్రాన్స్లో ఈ యొక్క మీటింగ్ ఏ మీటింగ్ G7 మీటింగ్ 2026 ఇది 52 మీటింగ్ జూన్ 12 నుంచి 18 మధ్య ఏ దేశంలో జరుగుతుంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతుంది సార్. ఏ మీటింగ్ అంటే G7 మీటింగ్ అయితే ఇక్కడ G7 అంటే అసలుకి ఏదమ్మా ఫస్ట్ G6 అనేది సార్, మళ్ళమ్మ G7 అనేది, మళ్ళా G8 అనేది, మళ్ళమ్మ G7గా పేరు మార్చారన్నమాట. అయితే ఫస్ట్ G6 ఎస్టాబ్లిష్ అంటే 1973. మళ్ళీ 1975లో వచ్చేసి 1970లో ఏడో దేశంగా ఏ దేశం చేరిందంటే సార్ కెనడా చేరిందన్నమాట. ఏడో దేశంగా కెనడా. నెక్స్ట్ అదేవిధంగా 1997లో ఏ దేశం అంటే ఎనిమిదో దేశంగా ఏది జరిగిందంటే ఏదంటే రష్యా జరిగింది. ఎనిమిదో దేశంగా జరిగింది సార్. ఏ దేశం అంటే రష్యా. ఫస్ట్ మనకి ఏదంటే వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఒకటి సార్ ఫస్ట్ 1973లో G6, మళ్ళీ G7 వచ్చేసి 1975లో ఏ దేశం ఏడో దేశంగా కెనడా. మన G8లో 1997లో ఏ దేశం అంటే రష్యా దేశం జరిగింది. ఎన్నో దేశంగా అంటే ఎనిమిదో దేశంగా. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏదంటే G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశారు సార్. రష్యాను సస్పెండ్ చేశారన్నమాట. G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశాడు. ఎందుకు G8 నుంచి రష్యాను సస్పెండ్ చేసినట్టే వాట్ ద రీజన్ అంటే 2014 మార్చి 25వ తేదీన రష్యాను సస్పెండ్ చేశారు G8 గ్రూప్ నుంచి. ఎందుకంటే సార్ ఉక్రెయిన్ దేశంలోని వెరీ ఇంపార్టెంట్ ఉక్రెయిన్లోని కిమియా నగరాన్ని వచ్చేసి రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారు. అందుకు ఇక్కడ రష్యా నుంచి ఇప్పుడు మనకి ఇండియా భారతదేశానికి ప్లస్ పాకిస్తాన్కి మధ్య బార్డర్ వచ్చేసి ఏదంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళదంటే మన దాంట్లో చాలా నుంచి ఇక్కడ పోతున్నాయి. అట్టనే ఇక్కడ పోతుందంటే సార్ ఇక్కడ పోతే ఎందుకంటే ఇక్కడ పోతామా 2024 మార్చి 25న రష్యాను సస్పెండ్ చేశారు. ఎందుకు రష్యాను సస్పెండ్ చేసింటే ఉక్రెయిన్ దేశంలోని ఒక కిమియా నగరాన్ని ఆక్రమించుకున్నారు. ఏ దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్? రష్యా వాళ్ళు. అది ఉక్రెయిన్ అనేది ఏ దేశంలో ఉక్రెయిన్ అనే కిమియా నగరం అనేది చాలా ఫేమస్ అది యొక్క మంచి వాటర్ అక్కడ
ఎక్కువ సన్ఫ్లవర్ ఎక్కువ పండిస్తారు అనమాట. ఏదంటే కీమియా నగరంలో ప్రపంచంలో అత్యధిక సన్ఫ్లవర్ పండించే దేశమా ఏదంటే ఉక్రెయిన్. సెకండ్ వచ్చేసి రష్యా వాళ్ళు. అట్లా ఫేమస్ మా ఏ నగరం అంటే కిమియా. వీళ్ళు ఆక్రమించుకున్నారమ్మా ఏ దేశం అంటే రష్యా వాళ్ళు. అదే కాకుండా మెయిన్ కారణం ఇది ఇక యుద్ధం కూడా కారణం వచ్చేసి దీని వల్లనే. ఇంకోటి కూడా యుద్ధం కారణం వచ్చేసి రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ఇంకోటి ఏదంటే కారణం వచ్చేసి ఇటీవల నాటోలో చేరుతామని చెప్పిన ఏ దేశమా నాటోలో చేరుతామని చెప్పింది ఏ దేశం వాళ్ళు ఏ దేశమా ఉక్రెయిన్. ఎమ్మటే ఈ యొక్క నాటోలో చేరుతామని చెప్పిన ఎమ్మటే నెక్స్ట్ రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేసిన దాదాపు ఇప్పుడు 4 years నుంచి ఈ యొక్క ఇద్దరి మధ్య ఇంకా జరుగుతుంది సార్. లాస్ట్ ఫిబ్రవరి మనకు లాస్ట్ 2026 ఫిబ్రవరి మంత్కు 4 ఇస్ ద కంప్లీట్ అంటే 2020 నుంచి 2026 వరకు ఆ 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ మనకు కావాలి సార్ ఉక్రెయిన్ దేశాన్ని సస్పెండ్ ఉక్రెయిన్ దేశం నుంచి మా కిమియా నగరాన్ని ఆక్రమించుకుని రష్యా వాళ్ళు సస్పెండ్ చేశారు. ఏదంతా అంటే G8 నుంచి మా G8 గ్రూప్ నుంచి మా వెరీ ఇంపార్టెంట్. G8 గ్రూప్ నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ చేసి అంటే రష్యాను. అయితే ప్రెజెంట్ దేశాల సంఖ్య ఏంటంటే మా కేవలం 7 దేశాలు మాత్రం ఉంటాయి సార్. ప్రెజెంట్ 7 దేశాలు. అయితే దానికి G7 యొక్క ప్రెజెంట్ దేశం మా 7 గ్రూప్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ మా ఇది గ్రూప్ ఆఫ్ ది మా G7 గ్రూప్ ఆఫ్ ది G7 మొత్తం ఎన్ని దేశాలు అంటే 7 దేశాలు ఉంటాయి సార్. దాని కోడ్ వచ్చేసి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి G7 దేశాలు మా కోడ్ ఏ విధంగా ఉంటుందంటే కోడ్ వచ్చేసి అంటే ఫ్రాన్స్ మా బిగ్ నెక్స్ట్ మా అదేవిధంగా జేఏసీ అంటే ఏ విధంగా కోడ్ గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు G7 మా దేశాలు లేని దేశం అంటాడు. రేపు ఎగ్జామ్లో ఏమవుతాడు ఈ కింద వాళ్ళలో G7 లో లేని దేశం అంటారు. విచ్ ఇస్ ద నాట్ ద గ్రూప్ అంటారు. అంటే ఈ కింద వాళ్ళ మా G7 లో లేని దేశం అంటారు. అప్పుడు మనకు కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడ్ మా ఫ్రాన్స్ నెక్స్ట్ మా బిగ్ జేఏసీ ఫ్రాన్స్ మా బిగ్ జేఏసీ ఫస్ట్ మా ఏదంటే ఫ్రాన్స్ అంటే మా ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్. బి అంటే ఏంటి సార్ ఏదంటే బ్రిటన్ మా బి అంటే బ్రిటన్. నెక్స్ట్ ఐ అంటే సార్ ఐ అంటే మా ఇటలీ. నెక్స్ట్ అదేవిధంగా ఇటలీ సార్ ఐ అంటే ఇటలీ. నెక్స్ట్ జీ అంటే మా జీ అంటే ఏదమ్మా జర్మనీ. జీ అంటే జర్మనీ. జే అంటే ఏది సార్ ఏదంటే జపాను. జీ అంటే జపాను. ఏ అంటే ఏది సార్ ఏదంటే ఏ అంటే మా అమెరికా. ఏ అంటే అమెరికా. సి ఏంటంటే సార్ కెనడా. సి ఏందమ్మా కెనడా. మొత్తం ఎన్ని దేశాలు 7 దేశాలు. అంటే కోడ్ ఏంటంటే మా ఫ్రాన్స్ బిగ్ జేఏసీ. ఎఫ్ అంటే మా ఫ్రాన్స్. బి అంటే సార్ బ్రిటన్. నెక్స్ట్ ఐ అంటే సార్ ఇటలీ. జి అంటే జర్మనీ. జే అంటే జపాన్. ఏ అంటే అమెరికా. సి మా కెనడా. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ G7లో ఓన్లీ ప్రపంచంలోనే డెవలప్ అయిన దేశాలు మాత్రం ఉంటాయి. అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఉంటాయి. ఏదంతా G7లో ఓన్లీ డెవలప్ అయిన కంట్రీస్ మాత్రం ఉంటాయమ్మా ఏదంటే G7లో. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క G7లో మనకు ఇంకో ఇంపార్టెంట్ మా G7లో ఎనికైనా ఏకైక ఆసియా దేశమ్మా ఏ దేశం అంటే జపాన్ సార్. ఆసియా దేశమ్మా ఏ దేశం అంటే జపాను. అయితే ఇక G7లో ఈ యొక్క లక్ష్యం ఏంటంటే మా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం మాత్రం అంటే ప్రపంచంలో డెవలప్ దేశాలు మాత్రం ఉంటాయి ఏదంతా G7లో. కానీ G7లో ఇండియా మెంబర్షిప్ లేదు. కానీ ఇండియా మెంబర్షిప్ లేకుండా సమావేశంలో హాజరయ్యి అంటే గెస్ట్గా హాజరవుతారు. అంటే సమావేశాలు ఎక్కడ జరుగుతావు ఈ యొక్క 7 దేశాలు మా ఎక్కడ జరుగుతావు ఆ దేశానికి సమావేశానికి గెస్ట్గా హాజరవుతాయి. ఏ దేశాలు ఇండియా సార్ మనకి ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఈ యొక్క G7 యొక్క ఫస్ట్ మీటింగ్ మా 1975లో ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో ఎక్కడంటే మా ప్యారిస్లో జరిగింది ఫస్ట్ మీటింగ్. సెకండ్ మీటింగ్ మా 1976లో వచ్చేసి మా ఏ దేశం అంటే అమెరికా జరిగిందన్నమాట. థర్డ్ మీటింగ్ సార్ 1977లో వచ్చేసి మా ఏ దేశం అంటే యూకేలో జరిగిందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే 2025 2026 2027 2026లో వచ్చేసి మా 52వ మీటింగ్ మా ఏ దేశం అంటే రీసెంట్గా అవుతుంది సార్ నెక్స్ట్ మంత్ ఫ్రాన్స్లో అవుతుంది. నెక్స్ట్ 2025 మా లాస్ట్ టైం ఎక్కడంటే కెనడా. కెనడా అనమాట. నెక్స్ట్ 2027లో వచ్చేసి 2020 కంటే అమెరికాలోని హవాయి నగరంలో ఏ నగరమా హవాయి అనే నగరంలో చూస్తారు. అంటే 2027 వచ్చేసి 2027 మా ఇది 53 మీటింగ్ మా 53వ మీటింగ్ ఏ దేశంలో జరుగుతుంటే నెక్స్ట్ ఇయర్ సార్ 2027లో అమెరికాలో. ఇప్పుడు మాత్రం ఎక్కడంటే ఫ్రాన్స్లోని జరుగుతుంది సార్. ఫ్రాన్స్లో ఈ యొక్క మీటింగ్ అనమాట. ఏ మీటింగ్ అంటే G7. అయితే G7లో మా ఇండియా మెంబర్షిప్ లేదు సార్ గుర్తుకు సార్. ఇండియా ఇది నాట్ మెంబర్షిప్ మా ఇండియా. అయితే G7లో ఇండియా మెంబర్షిప్ లేకుండా దీనికి గెస్ట్గా హాజరవుతుంది ఈ యొక్క ఏ మీటింగ్ అంటే G7. అయితే G7 ద ఫస్ట్ మీటింగ్ మా ఫ్రాన్స్. సెకండ్ మా అమెరికా. థర్డ్ వచ్చేసి యూకేలో. నెక్స్ట్ లాస్ట్ టైం 2025లో కెనడా మీటింగ్. కెనడాలో రెండో మీటింగ్ అంటే 51వ మీటింగ్ 2026లో వచ్చేసి మా ఏ దేశం అంటే ఫ్రాన్స్లో. 2027 వచ్చేసి అమెరికా సార్ ఏ మీటింగ్ మా ఏ మీటింగ్ అంటే G7 మా మీటింగ్. ఇది మనకు మెయిన్ మా టాపిక్లో ఇంటర్నేషనల్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ మా. అదేవిధంగా కొత్తగా చూసే వారికి లైక్ చేయండి షేర్ చేయండి మా. థ్యాంక్ యూ వెరీ మచ్.